కర్కాటక రాశి వారికి 2025 ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచించుకొని వస్తే, కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే, ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. హ్మ్. సో, వాళ్ళు బాగున్నా, బాగోలేకపోయినా ఇప్పుడు కూడా సున్నితంగా ఆలోచిస్తారు. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి జనవరి నుంచి చాలా బాగుంది. మే వరకు చాలా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంది. ఉద్యోగాలు గానీ, తర్వాత ప్రొఫెషనల్‌గా ఎదిగే వాళ్ళకి గానీ, వాళ్ళకి ఒక గుర్తింపు. అంటే శని భగవానుడు అష్టమ శని భగవానుడు వీళ్ళకి. అష్టమ శని వెళ్ళిపోతూ మంచి చేస్తాడు. లాభస్థానంలో గురువు. హ్మ్. సో, ఎప్పుడైతే శని మా తర్వాత గురువు యోగిస్తున్నారో, ప్రొఫెషనల్‌గా ఎదిగేవాళ్ళు, వాళ్ళకి గుర్తింపు లేదని బాధపడే వాళ్ళకి గుర్తింపు రావడం గానీ, హ్మ్. ఆ గుర్తింపు రావడం అనేది ఏంటంటే ఒక మంచి ఇంకా మళ్ళీ ఆ పోస్ట్‌ని ఎవరు దిగ తీ ఇంక తీ అంటే తీయలేరనమాట. తీయలేరు. హ్మ్. అంత స్ట్రాంగ్‌గా ఉండం. హ్మ్. ఇవి జరుగుతాయి. సో, ఇవి మా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ప్రొఫెషనల్‌కి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, రాజకీయ పరంగా నాకు ఏ గుర్తింపు లేని అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం గుర్తింపు అనేది వస్తుంది వీళ్ళకి. హ్మ్. అది మే వరకు వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అయితే మే తర్వాత కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. హ్మ్. మే తర్వాత మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఓకే. ధనం వస్తుంది, ఖర్చు కూడా అంతే ఉంటుంది. హ్మ్. అంటే ఆదాయం ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడుతూ ఉంటాం. సో, ఇక్కడ ఆదాయం రావడం అనేది ఒక అదృష్టమే కదా! సో, ఏదో ఒక రకంగా డబ్బులైతే వస్తున్నాయి. అప్పు చేసి కాకుండా డబ్బు హ్మ్. అయితే వస్తది. హ్మ్. ఆ ప్రకారం ఖర్చు అవుతుంటుంది. హ్మ్. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండడము, ఆహార నియమాలు పాటించడము. ఈ సంవత్సరం మాక్సిమం 99% శాకాహారాన్ని తీసుకోవడం. హ్మ్. ఎటువంటి అంటే మసాలాలు గానీ, ఎటువంటి ఆహారాలు గానీ తీసుకుంటే దానివల్ల వీళ్ళకొచ్చే ఇబ్బందులు ఏంటంటే, ద్వితీయంలో కేతువు ఉండడం వల్ల. వీళ్ళకంటే సింహరాశిలో కేతువు వస్తుంది మే నుంచి. హ్మ్. ఎప్పుడైతే ద్వితీయంలో కేతువు వీళ్ళకుంటుందో, అక్కడి నుంచి కాస్తంత ఏ ఆహారం తిన్నా స్కిన్ ర్యాషెస్ లాగా, అలర్జీ లాగా, ఎప్పుడు ఆరోగ్య ఎవరికి రాని కొత్త సమస్యలొచ్చే కొత్త సమస్యలు రావడం గానీ, అవకాశం. ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన ముందున్న జాగ్రత్త అన్నిటికంటే మెయిన్ జాగ్రత్త ఏంటంటే వీళ్ళు ఆహార నియమాలు. ఓకే. టైంకి తినడం, టైంకి నిద్రపోవడము, తర్వాత శాకాహారాన్ని తీసుకోవడం, హ్మ్. మసాలాలు తగ్గించడం. హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని రంగాలు రాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆదాయం బావుంది. అన్ని రంగాలు రాణింపు బావుంది. గుర్తింపు వస్తుంది. హ్మ్. కానీ మన ఆరోగ్యం సహకరించకపోతే ఏం చేయలేం గదా! చేయలేం. ఇప్పుడు రేపు విదేశాల్లో మంచి జాబ్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. రాక వచ్చింది జాబ్ వెళ్ళాలి. అవును. ఫ్లైట్ ఎక్కడానికి వీళ్ళకేదో మోషన్స్ పట్టుకున్నాయి. ఏం చేస్తారు వీళ్ళు? అవును. సో, అలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏంటంటే ఆహార నియమాలు పాటిస్తే చాలు వీళ్ళు. హ్మ్. అన్ని రంగాల్లో గుర్తింపు, రాణింపు అనేది బావుంది కర్కాటక రాశి వాళ్ళకి. హ్మ్. ఇది వీళ్ళు తీసుకోవాల్సింది. అయితే వీళ్ళు పరిహారం ఏంటి చేసుకోవాలంటే నిరంతరం హనుమాన్ చాలీసా చదవడం. హ్మ్. ఓం నమో హనుమతే నమః అనుకుంటాం. ఈ మంత్రం చదువుతూ హనుమాన్ చాలీసా చేసుకుంటుంటే ఎటువంటి విఘ్న ఆటంకాలు రాకుండా అలా ముందుకు సాఫీగా వెళ్తుంది. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు.